అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ప్రతి శుక్రవారం ఎంతో భక్తితో పూజలు చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియకుండానే పూజలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తాం. వాటి వల్ల పూజా ఫలితం పూర్తిగా దక్కకపోవచ్చు. అందుకే శుక్రవారం పూజలు అసలు చేయకూడని 3 తప్పులు అవేంటో చూద్దాం. శుక్రవారం రోజు ఇల్లు తుడుస్తాం కదా, ఆ ఇల్లు తుడిచేటప్పుడు దుమ్ముని సాయంత్రం వేళ బయట పడేయకూడదు. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అది ఇంట్లో నుంచి మనకి శుక్రవారం కానీ పాత వస్తువులు ఎవరికి ఇవ్వకూడదండి. ఎందుకంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కరికి సెంటిమెంట్ ఉంటుంది. ఈ వస్తువు వచ్చిన తర్వాత మనకి చాలా బాగుంది కదా అని అనుకుంటూ ఉంటారు. సో అది మర్చిపోయి ఇవాళ ఈరోజు ఆ రోజు అని తెలియకుండా గమ్మున ఇచ్చేస్తూ ఉంటారు. అదొకటి చూసుకోండి. అలాగే శుక్రవారం సాయంత్రం దుమ్ము పాడేసామనుకోండి, అలా ఎందుకంటే గమ్మున ఆ దుమ్ములో ఏయో ఒకటి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అదొకటి అస్సలు సాయంత్రం పాటు శుక్రవారమే కాదండి, మంగళవారం కూడా మనం ఇల్లు సాయంత్రం పాటు తుడుచుకునేటప్పుడు దుమ్ము అసలు తీయకూడదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవటం అలా చేయాలి. అలాగే శుక్రవారం దేవుడి గదిలో అస్సలు క్లీన్ చేయకూడదండి. ఎందుకంటే పసుపు కుంకుమ శుక్రవారం పూట అమ్మవారి దగ్గరే తీయడం చాలా తప్పు. అదొకటి తెలియకుండా కొంతమంది శుక్రవారమే క్లీన్ చేసుకుని అలా చేసుకుని వెంటనే పూజ చేసేస్తారు. సో అందుకని అదొకటి చేయకూడదు. అలాగే పమ్మిదులు పెడతాం కదా, దీపారాజన వెలిగించేటప్పుడు కూడా డైరెక్ట్గా వెండి కుందు అని ఎండు కుందు ఏదో ఒకటి పెడతాం కదా, దాని కింద అక్షింతలు కానీ తమలపాకులు కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఏమీ లేకపోతే అక్షింతలైనా పర్వాలేదు, లేదంటే ప్లేట్ కానీ అలా పెట్టుకోవచ్చు. శుక్రవారం ఉప్పు కానీ పాలు కానీ పెరుగు కానీ ఎవ్వరికి ఇవ్వకూడదండి. ఆ 3 మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా, సో అందుకని అవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. ప్రతి వరలక్ష్మి పూజకి కొంతమంది కట్టలు అమౌంట్ పెడతారు, కానీ అది బయట షాపులో ఇస్తారు కదా, లేదు అంటే అందులో ఉంచారు. సో మన ఇంట్లో లక్ష్మీదేవిని దగ్గర పెట్టి పూజించిన డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? సో అందుకని మీరు 11 రూపాయలు పెట్టి అక్కడే ఉంచేయండి. అసలు ఆ గది నుంచి బయటకు తీసుకురాకండి. అలా చేయండి. ఎందుకంటే అలా అమౌంట్ అమ్మవారి దగ్గర పూజ చేసిన డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే అది మన ఇంటికే మంచిది కాదండి. నేనైనా తప్పుగా అనుంటే ఏమీ అనుకోవద్దు. సో నేను చెప్పిన విషయాలు ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా బాగుండాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.